హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ ఐపీఎల్ 2025 వేలంలో 5 అన్క్యాప్డ్ ప్లేయర్లు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో వైభవ్ అరోరా, అశుతోష్ శర్మ, రఘువంశీ, రాసిక్ సలాందార్, అభినవ్ మనోహర్ వంటి యువ ప్రతిభలు ఈ సీజన్లో తమ సామర్థ్యాన్ని చాటడానికి తయారయ్యారు. వీరి ప్రతిభను గుర్తించిన ఫ్రాంచైజీలు వీరిని పెద్ద మొత్తం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఐపీఎల్ 2025 వేలంలో అనేక మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో మెగా వేలంలో స్టార్లుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రింది 5 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఐపీఎల్ 2025 వేలంలో భారీగా నిలిచే అవకాశం ఉంది. వైభవ్ అరోరా 2024లో కేకేఆర్ కోసం కీలక ఆటగాడిగా నిలిచిన వైభవ్ అరోరా తన వేగంతో పాటు నియంత్రణతో ఆటగాళ్లను ప్రభావితం చేశాడు. పవర్ ప్లే బౌలర్గా అతను చాలా బలవంతమైన బౌలింగ్తో ఉన్నాడు. ఇది అతని ఏ జట్టుకైనా విలువైన ఆటగాడిగా మార్చేస్తుంది. అశుతోష్ శర్మ ఇతను తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాలు, ఫినిషింగ్ స్కిల్స్తో ఆకట్టుకుంటున్నాడు. అతను 167 స్ట్రైక్ రేట్తో మ్యాచ్లు ఆడాడు. ఇది అతనికి మంచి ఆరంభాలను అందించగలదు. జట్టుల విలువైన ఆటగాడిగా మారగలడు. అతని ఆల్రౌండ్ సామర్థ్యాలే అతన్ని విలువైన ఆటగాడిగా నిలబెట్టనున్నాయి. రఘువంశీ భారతీయ క్రికెట్లో ఈ తరం యువ క్రికెటర్లలో రఘువంశీ ఒక అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్. అతను 2022 U19 ప్రపంచ కప్లో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. కేకేఆర్ తరపున రాణించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఎదగడానికి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. వేలంలో ఇతను కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించవచ్చు. రాసిక్ సలాందార్ ఈయన 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున సలాందార్ నిలకడగా బౌలింగ్ చేసి వికెట్లను తీశాడు. అంతేకాదు ముందు కూడా మంచి వేగంతో బౌలింగ్ చేయగలడు. వేగమే అతన్ని టాప్ T20 బౌలర్గా ఎదగడానికి అవకాశాలను ఇస్తుంది. అభినవ్ మనోహర్ గుజరాత్ టైటన్స్లో ఫినిషర్గా ఆడిన అభినవ్ మహారాజా ట్రోఫీలో తన శక్తిని చూపించారు. 84.5 సగటుతో 166.5 స్ట్రైక్ రేట్తో 507 పరుగులు చేసిన అతను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. మరి మీలో ఎంతమంది ఈ 5 ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటారని అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.